కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి అనేకమైన డ్రామాలు నాకు తెలిసి ఒక 15 నెలలు అయిపోయింది. ఇక డ్రామాలు ఆపటం కూటమి ప్రభుత్వానికి మంచిదనే ప్రజల అభిప్రాయం కూడా. జీవితకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడుస్తూనే పరిపాలన మీరు సాగిస్తారనుకుంటే ఇట్ ఈస్ అప్ టు యూ, మాకే అబ్జెక్షన్ కూడా లేదు. కానీ కొత్త అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి సంబంధం మొత్తాన్ని తీసుకొచ్చి ప్రతి దానికి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలా జరిగింది. సో ఇలాంటి అసలు మీకు నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గుర్తొస్తున్నట్టుగా ఆయన పేరుని మీరు నిద్రలో కూడా మర్చిపోకుండా ఎందుకు ఇంతలోనూ భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఏదో గెలిచారు మీరు ఆ ఈవీఎంలతోటో లేకపోతే ఓట్లను తీసేసో లేకపోతే మీకు కావాల్సినవి పెట్టుకోనో ఎలక్షన్ కమిషన్తో ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్, అదేవిధంగా బెంగళూరులో ఒక నియోజకవర్గాన్ని తీసుకొని రాహుల్ గాంధీ చేసిన అనేకమైన ఆరోపణలు, ఈసీ గొడవలన్నీ నడుస్తూ ఉన్నాయి. ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిజంగా గెలవలేదు. ఓట్లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓట్లన్నీ కూడా ఎటుపోయినాయి మాకు అర్థం కావటం లేదు. వీళ్ళ గెలుపే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమి గెలుపు ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఇట్ ఈస్ ఇన్ ద క్రాస్ రోడ్స్. పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపు 300 మంది ఎంపీలు బయటకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పని. ఎలక్షన్ కమిషన్ ఈరోజు రివర్సు, చాలా లేటుగానే రివర్స్ వస్తూ ఉంది. బీహార్లో ఏదో జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే, పార్లమెంట్లో కూడా చర్చ ఏంటంటే, అసలు అద్భుతంగా పరిపాలన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు? ఇది ఒక ప్రశ్న. ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలా అంశాల్లో మాకు అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు. 14 నెలల తర్వాత కొండంద వెలిగిన పెట్టారు. కొన్ని ఆధారాలు దొరికినాయి అన్నారు. ఎలక్షన్ కమిషను బీజేపీ లేకపోతే ఇంకొక కూటమికి అక్కడ అమ్ముడుపోయి గందరగోళంగా తయారైపోయింది. ఎలక్షన్ కమిషను కూటమి కుమ్మక్కయ్యారు అనేది ఈరోజు వినపడతా ఉంది. ఈ సందర్భంలో మేము ఎవరిని ఏమనలేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ మా మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు? ఈరోజు నెల్లూరులో ఏదో ఘటన జరిగిందట. ఎవరో ఒక లేడీ ఒక పెరోల్ మీద ఎవరో ఒక అతను వచ్చాడు, రౌడీ షీటరు. అతన్ని ఏదో అరెస్ట్ చేశారు, తీసుకున్నారు, వచ్చారు, జైల్లో పెట్టారు. వాళ్ళకి ఇది సర్వసాధారణం. నాకు తెలిసి నెల్లూరు వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు నెల్లూరుకి సంబంధం, నెల్లూరు నయమాట అతను. అక్కడున్న రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా అతను జైల్లో ఉన్నాడు కలుస్తారట. పలానా చోట పలానా విషయం ఉంది, దీన్ని కొంచెం తీర్చాల్సి ఉంది బాస్ అంటే ఆ బాస్ ఆర్డర్ వేస్తారట. ఎక్కడున్నా సరే పనులు జరిగిపోతాయట. అతనికి శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్ని అరెస్ట్ చేసి జీవితకాలం ఖైదీగా జైల్లో పెడితే అతన్ని పెరోల మీద బయటికి రావడం కోసం, పెరోల్ అనేది ఒక రైట్, తీసుకోండి. మీరు మధ్యలో కొన్ని అంశాలు ఉంటాయి, కుటుంబాలకు సంబంధించో లేకపోతే ఆరోగ్య విషయాలు లేకపోతే ఇంకొకటో ఉంటాయి, మీరు బయటికి తెచ్చుకోండి. కానీ మీ రాతలేంటి అసలు? ఈనాడు రాస్తూ ఉంది ఇలాంటి జరగాలి, ఇలాంటి మామూలుగా ఎక్కడ జరుగుతాయంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతాయట. పెరోల్ మీద రావటం, అక్కడి నుంచి మళ్ళీ ఏదో దందాలు చేసుకోవటం, ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీలో జరుగుతాయట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతాయట. అసలు కూటమి ప్రభుత్వంలో మాకు తెలియకుండా ఎవరో జరుగుతున్నాయని ఆశ్చర్యపోతూ ఈనాడు రాస్తూ ఉంది. అంటే మీకు తెలిసి జరిగితేనే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉండాలి. మీకు తెలియకుండా వాళ్ళు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేకపోతే ఒక హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడుకొని సంతకాలు పెట్టి అతని పెరోల మీద తీసుకొస్తే అమాయకంగా హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు. అసలు మాకేం సంబంధం, ఎలా వచ్చారు? మీకేం సంబంధం లేకపోతే నేను అడుగుతూ ఉన్నా, ఎవరు ఈవిడ? నేనేం చెప్పదలుచుకోలే, కిలాళ్ళు లేడేనో అయ్యని అనదలుచుకోవాలా. ఎందుకంటే ఆ అమ్మాయి వీడియోలు చూస్తే నేను అతను మా ఆయన లేడు, నాకు ఆయన గొంతు, ఇప్పుడున్న ఆయన గొంతు మా ఆయన గొంతుతోటి సరి సమానంగా మ్యాచ్ అవుతుంది. ఇది ఏమైనా చేరా రైకమ్మా మ్యాచ్ కావడానికి? నాకు అర్థం కావట్లా. ఏమైనా షాపింగ్కి వెళ్ళారా ఏంటి? సరే వెళ్ళండి, మాకెందుకు, మ్యాచింగ్ చేసుకోండి. ఆవిడ చంద్రమోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో ఇది. ఇక్కడ వేమిరెడ్డి గారితో, సునీల్ గారితో, గూడూరు ఎమ్మెల్యే, వీళ్ళందరితోటి
ఏం మాట్లాడుకున్నారో ఏమో మొత్తం సంతకాలు పెట్టారు. హోమ్ మినిస్టర్ గారు దాన్ని రికమెండ్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు రికమెండేషన్ తోటి ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చాడు. హాస్పిటల్ పేరుతోటే ఉన్నారు. అక్కడ పోయి ఎమ్మెల్యేలు కలుస్తున్నట్టున్నారు. ఆయన పోయి కలుస్తూ ఉన్నాడు. ఇవన్నీ మీరు ఏమైనా చేసుకోండి, మాకెందుకు అసలు చిత్తకర్త ఏంటిది? మేము అడగలేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ వాట్ వే కనెక్టెడ్ రాస్తారు వీళ్ళు. ఎంత జుగుప్సాకరమైనటువంటి ఈనాడు వార్తలు రాస్తుందంటే, ఐపీఎస్ నుంచి మంత్రి వరకు వీళ్ళందరూ కూడా దాసోహం అట. ఏదేదో ఎప్పుడు కావాలంటే అప్పుడు జైల్లో కలుస్తూ అన్ని రూల్స్కి వ్యతిరేకంగా ఏదో గందరగోళం చేశారు. ఇదంతా నేను చదవదలుచుకోలేదు. చదివితే ఏమవుతుందంటే, ఈనాడు రాసిన ఎసెన్స్ ఏంటంటే, దీనిలో అతను జైల్లో కలుస్తారట, అతను అవసరమైతే బయటికి పిలిపించుకొని పెరోల్ మీద సంవత్సరానికి 2 సార్లు, ఇది హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన జీవో, ఇది పెరోల్ మీద తను బయటికి రావడం కోసం ఒక ఎస్పీ కాదన్నా ఇంకొక ఎస్పీ తోటి 2 ఎమ్మెల్యేలు రికమెండ్ చేసి, మీలో మీరు ఏం చేసుకున్నారో మాకు తెలియదు, అసలు బయటికి పిలిపించుకున్నారో మాట్లాడుకున్నారు. ఇంకా చెప్పాలంటే పాపం అరుణనే ఆ అమ్మాయి ఎవరో చెప్తా ఉంది, మేమిద్దరం లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మా కుటుంబాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. చేసుకోండి. చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంట అసలు. ఈరోజు ఎల్లో మీడియా వార్తలు ఎలా ఉన్నాయంటే, న్యూస్ ఎలా ఉందంటే, చాలా దారుణమైనటువంటి వార్తని ఈరోజు ప్రచురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూరు ఈ అంశాన్ని తిప్పుతూ ఉన్నారు. జైల్లో ప్రేమలేఖలు మాకు అనవసరం అండి, పెరోల్ మీద మీరు వచ్చున్నారు, మీరు తెచ్చుకున్నారు. పెరోల్లో వచ్చిన వ్యక్తి హాస్పిటల్లో చేరి, నేను ఇది చూయించచ్చో చూయించకూడదు, ఎందుకంటే ఎత్తైనా ఒక మహిళ కదా, కొన్ని అబ్జెక్షన్స్ నాకే కనబడుతున్నాయి. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు డిస్ప్లే అన్నట్టుగా. స్టిల్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగాల్సినటువంటి ఇలాంటి అంశాలు కూటమి ప్రభుత్వం ఎలా జరుగుతాయని ఈనాడు ఆశ్చర్యపోతూ ఉంది. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి వార్తలు ఉన్నాయా? మై డియర్ ఈనాడు, లేవే. అంటే మీకు తెలియకుండా ఏదైనా కూటమి ప్రభుత్వంలో జరిగితే మీరు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే కనెక్ట్ చేసి, అక్కడైతే పర్లేదు మాకు తెలియకుండా జరిగినాయి, ఇక్కడ ఎట్లా జరుగుతాయని మీ ఆశ్చర్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలి కావాలి అసలు? దిస్ ఈజ్ టూ మచ్. ఎంత దరిద్రమైన వార్తలు రాశారంటే, నాకు తెలియకుండానే చూపించకూడదు అనుకుంటానే నేను మీకు కొన్ని అంశాలను చూపిస్తున్నాను. సంబడి హ్యావింగ్ ఎనీ అబ్జెక్షన్, ఐఎమ్ సారీ, బట్ స్టిల్ మై కాన్షియస్ ఈజ్ టెల్లింగ్ టు మీ, చూపించండి, నో ప్రాబ్లం అని చెప్తా ఉంది. దాని ప్రకారం నేను చూపిస్తున్నాను. ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ సీన్. వండర్ఫుల్ సీన్ అంటే మళ్ళీ మీరు వేరుగా తీసుకోబాకండి. ఎవరన్నా జూమ్ చేయగలరా? జైల్లోది కాదు స్వామి, జైలు నుంచి హాస్పిటల్కి వచ్చిన తర్వాత వద్దన్నారా? చూడు, మనమే కొన్ని నియంత్రణలు పెట్టుకొని అలాంటివి వద్దనుకుంటున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయటంలో వాట్ వుడ్ బి దేర్ ప్లాన్? కూటమి ప్లాన్ ఏంటంటే, ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అతికించి వాళ్ళ ప్రభుత్వంలో జరగాల్సిన పనులన్నీ కూడా మేము ఈ ప్రభుత్వం ఎట్ట జరుగుతున్న ఆశ్చర్యం. దరిద్రం మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. చేతకానితనం మీది, మాది కాదు. ఈరోజు పెరోల్ మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి ఎలాంటి తీవ్రవాదో, లేకపోతే ఎలాంటి అరాచకవాదో, ఎలాంటి గోండానో నేను మొట్టమొదట నా ప్రియాంబులను చెప్పాను. జూనియర్ నయూం నెల్లూరులో పిలుస్తారు. ప్రతి వ్యక్తి అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడి నుంచి కన్సల్ట్ అయ్యి అక్కడి నుంచి పనులు చేయించుకునే నేపథ్యంలో నెల్లూరులో ఉన్న రాజకీయం అక్కడ నడుస్తుంది. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీ గారి దగ్గర ఉండే ఇంకొక వ్యక్తికి పడక, ఇవన్నీ బయటకు వచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో తెలియక, ఫెవికోల్ ఎలా అంటించాలో తెలియక, సోప్ ఎలా బుయ్యాలో తెలియక ఈనాడు ఏం చేస్తుందంటే
ఆ సోపులు పూసే క్రమంలో ఇవన్నీ జరగాల్సిందే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కదా, ఇక్కడెట్లా దొరుకుతాయి అన్న ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తూ ఉంది. యు ఆర్ డూయింగ్ న్యూసెన్స్ ఈవెన్ ఇన్ ద జైల్స్, ఇన్ ద హాస్పిటల్స్.